హలో అండి, వెల్కమ్ టు సుంకర వంటలు. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన మసాలాలు కావాల్సినవన్నీ ఫస్ట్ ప్లేట్లో పెట్టి ఉన్నాయి కదండి, అలా రెడీ చేసుకోండి. ఇప్పుడు మనం చేయబోయే క్వాంటిటీ 1 kg చికెన్ ప్లస్ 1 kg రైస్ అండి. దానికోసం ముందుగా ఒక 1 kg చికెన్ తీసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా, ధనియాల పొడి ఇవన్నీ సరిపడా వేసుకోండి. అలానే 2 స్పూన్ల వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోండి. ఆ తర్వాత దాంట్లోకి పచ్చి బఠానీ ఆప్షనల్ అండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఫ్రైడ్ ఆనియన్స్, అలానే పెరుగు వేసుకోండి. నార్మల్గా 300 ml పెరుగు అయితే సరిపోతుందండి. దానిలోకి నెయ్యి, తర్వాత ఆయిల్ కూడా వేసుకోండి. మేము కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంటే అదే వేసుకున్నామండి. అలానే ఒక ఫుల్ లెమన్ అయితే వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్ని ఆ మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. అలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ½ an hour నుంచి 1 hour ఉంటే సరిపోతుందండి మ్యారినేషన్కి. అట్ ద సేమ్ టైం 1 kg బాస్మతి రైస్ తీసుకొని దాన్ని కూడా నానబెట్టుకోండి. చికెన్ ఎంతసేపు మ్యారినేట్ అవుతుంది, బాస్మతి రైస్ కూడా అంతసేపు ఉంటే సరిపోతుంది. అంటే ఒక ½ an hour నుంచి 1 hour సరిపోతుందండి దానికి కూడా. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకోండి. ఇది రైస్ ఉడకబెట్టుకోవడానికి. దీనిలోకి మళ్ళీ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోండి. ఇది ముందు వీడియో స్టార్టింగ్లో పెట్టాం కదండి, అవేనండి. దాంట్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక ఫుల్ నిమ్మకాయ అయితే పిండుకోండి. తర్వాత ఆ నీళ్ళు మరిగేదాకా మూత పెట్టుకోండి. ఈలోపు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకుని ఆ నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత దాంట్లోకి వేసేయండి. ఇలా రైస్ వేసాక ఒక 70% వరకు రైస్ని కుక్ అవ్వనివ్వండి. ఇది రైస్ కుక్ అవుతూ ఉంటుంది. అలానే మనం ఇంకొక స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఇందాక చికెన్ మ్యారినేషన్ అది పెట్టుకున్నాం కదండి, అది పెట్టుకుని కొంచెం చికెన్ని ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఇలా వాటర్లో వచ్చిందంతని మీరు సపరేట్గా తీసుకొని పెట్టుకోండి. అంటే ఆ గ్రేవీ అంతా సపరేట్గా పక్కకు పెట్టుకోండి. చూపిస్తున్న విధంగా పక్కకు పెట్టుకున్న తర్వాత రైస్ 70% కుక్ అయ్యాక ఫస్ట్ లేయర్ అనేది దానిపైన వేసుకోండి. రైస్ని చికెన్ పైన రైస్ వేసుకొని దాంతోపాటు కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. అలానే ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న బిర్యానీ చికెన్ గ్రేవీ కూడా వేసుకోండి. అలానే మళ్ళీ ఇంకొంచెం రైస్, మళ్ళీ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని సెకండ్ లేయర్ లాగా మళ్ళీ తీసుకున్న గ్రేవీ అంతా పైన వేసుకోండి. మీరు ఇలా గ్రేవీ వేసుకోవడం వల్ల మీకు ఫుడ్ కలర్స్ అవి కూడా అవసరం ఉండదండి. ఇలానే కలర్ చాలా బాగా కనిపిస్తుంది రైస్ మీకు. తర్వాత దానిపైన మూత పెట్టుకుని దానిపైన ఒక పెద్ద బరువు అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఆవిరి బయటకు పోకుండా బిర్యానీ భలే బాగా కుక్ అవుతుంది. అంతేనండి, చూసారు కదా. తర్వాత సర్వ్ చేసుకొని తినేసేయండి. థ్యాంక్ యూ.